వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో ఇంట్రడక్షన్ టు ద ప్రాసెస్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రాసెస్ డెఫినేషన్ చూద్దాం. ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆర్ ఇట్ ఈస్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ అ మోడర్న్ కంప్యూటర్ సిస్టమ్. అంటే ఏంటి, మనము రకరకాల ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం. సి లాంగ్వేజ్లో కానీ, C++లో కానీ, జావాలో కానీ, ఆర్ పైథాన్ లాంగ్వేజ్లో కానీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాస్తాము. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తామో దానినే ప్రాసెస్ అంటాము. సో ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు సపోజ్ మనం ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తాము, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము. లైక్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ and then declarations, printf statements and actual logic like this. మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటాం. రాసి ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేసి తర్వాత మనం అవుట్పుట్ చూడాలంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దానిని మనం ప్రాసెస్ అంటాం. సో ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దానిని ప్రాసెస్ అంటారు. ఆర్ ఇట్ ఈస్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ మోడర్న్ కంప్యూటర్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే కంప్యూటర్ సిస్టమ్స్లో ఏదైనా మనం చేసే వర్క్లో ఒక పార్ట్ని కూడా మనం ప్రాసెస్ అనొచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి OS రిలేటెడ్ ప్రాసెసెస్, యూజర్ రిలేటెడ్ ప్రాసెసెస్. OS రిలేటెడ్ ప్రాసెస్ అంటే ఎగ్జిక్యూటింగ్ సిస్టమ్ కోడ్. సిస్టమ్ మనకి బూట్ అవ్వాలన్నా, ఓపెన్ అవ్వాలన్నా, కొన్ని సిస్టమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వాటిని OS రిలేటెడ్ ప్రాసెసెస్ అంటారు. అలా కాకుండా యూజర్ రిలేటెడ్ ప్రాసెసెస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇలా ఎడిషన్ ఆఫ్ 2 numbers లేకపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇలా ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, వాటిని అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాటిని యూజర్ రిలేటెడ్ ప్రాసెసెస్ అని అంటారు. చూడండి, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్. మనము ఏదైనా ఒక ఎడిషన్ ఆఫ్ 2 numbers లాంటి ప్రోగ్రామ్ రాసి సిస్టంలో సేవ్ చేస్తే అది ప్రాసెస్ కాదు. వెన్ దట్ ప్రోగ్రామ్ లోడెడ్ ఇన్ టు ద మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, మనం రాసిన ప్రోగ్రామ్ని కమాండ్ లైన్ .a/a.out ఇచ్చి కానీ, డబుల్ క్లిక్ ఇచ్చి కానీ ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దాన్ని ప్రాసెస్ అంటారు. అందుకనే ప్రోగ్రామ్ అనేది పాసివ్ ఎంటిటీ అండ్ ప్రాసెస్ అనేది యాక్టివ్ ఎంటిటీ. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రాసెస్. ఏ ప్రాసెస్ తీసుకున్నా మనం ఆ ప్రాసెస్లో ఈ 4 parts ఉంటాయి అన్నమాట. ఏంటవి? స్టాక్స్, హీప్, డేటా అండ్ టెక్స్ట్. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద స్టాక్లో ఏంటంటే టెంపరరీ డేటా అంతా కూడా స్టాక్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ రాస్తాము, ఆ ఫంక్షన్స్లో పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము, రిటర్న్ అడ్రస్ సేవ్ చేస్తాము. అలాగా ఏదైతే టెంపరరీ డేటాని సేవ్ చేయడానికి యూజ్ చేస్తారో దాన్ని స్టాక్ అంటారు. In stack, temporary data like method or function parameters, return address, local variables are stored in process stack. అర్థమైంది కదా? అంత టెంపరీ డేటాని అంతా మనం స్టాక్లో ప్రోగ్రామ్కి రిలేటెడ్ టెంపరీ డేటా అంతా ఎగ్జిక్యూషన్ అప్పుడు స్టాక్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ హీప్. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి కంపల్సరీగా కొంత మెమరీ అనేది కావాలి. సో ఆ మెమరీ ఎలాట్ అయ్యేదాన్ని డైనమికల్గా ఎలాట్ అయ్యే మెమరీని హీప్ అంటారు. డైనమికల్గా ఎలాట్ అవ్వడం అంటే ఏంటి, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అప్పటికప్పుడు ఎంత మెమరీ రిక్వైర్ అవుతుంది అనే దాన్ని బట్టి మెమరీ ఎలాగేట్ అవుతుంది, దాన్ని హీప్ అంటారు. నెక్స్ట్ టెక్స్ట్ అంటే ఏంటంటే రిజిస్టర్స్లో డేటా అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ డేటా అనేది టెక్స్ట్లో ఉంటుంది. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం డేటా స్టోర్ చేస్తుంది? ఇప్పుడు ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 1 instruction బై 1 instruction ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ అయి ఉంటుంది. అలాంటి ప్రోగ్రామ్ కౌంటర్ డేటా అంతా కూడా టెక్స్ట్లో ఉంటుంది. నెక్స్ట్ డేటా. ఈ డేటాలో మన ప్రోగ్రాంలో గ్లోబల్ వేరియబుల్స్ రాస్తాము, లోకల్ వేరియబుల్స్ కూడా రాస్తాము. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఏ అయితే మెథడ్కి పైన, సపోజ్ మెయిన్ పైన లేకపోతే ఏదైనా ఫంక్షన్ పైన
ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మనం డిక్లేర్ చేసే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. సో ఇన్సైడ్ ఫంక్షన్ డిక్లేర్ చేసే వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అంటారు. ఆ బోత్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ డేటాని ఈ డేటా సెక్షన్లో స్టోర్ చేస్తాం. ఇవి నా ప్రాసెస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, స్టాక్స్, హీప్, డేటా అండ్ టెక్స్ట్.